హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము కొత్తపేట ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. దాదాపుగా గుడి అంతా చాలా వైభవంగా ఉంది. ఒక పక్కన స్వాములు ఇంకా భక్తులు ఇంకా గుడి అంతా కోలాహలంగా ఉంది. ఒక పక్కన ఆకు పూజలు హోమాలన్నీ మార్నింగ్ టైంలోనే కంప్లీట్ అయినట్టున్నాయి. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అయింది. 1:30కి వెళ్ళాము. అప్పటికి ఇంకా అభిషేకాలు చేస్తున్నారు. క్యూ లైన్స్ చాలా ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా స్వామివారికి మన అభిషేకం బిందిస్తే వాళ్ళు అయ్యగారులు అభిషేకం చేస్తారు. మామూలు టైంలో అయితే బయట నుంచి దర్శనం చేసుకుంటాము. కాకపోతే ఈరోజు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటాము. ఇది ఈరోజు ప్రత్యేకత. కొత్తపేట ఆంజనేయ స్వామి అంటే చాలా పవర్ఫుల్. మనం ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ భక్తులు చాలా నమ్ముతారు. మాకు కూడా చాలా నమ్మకం. మా అత్తగారు వాళ్ళైతే ఈ గుడికి ప్రతి నెలలో ఒకసారైనా దర్శనం చేసుకుంటారు. నా పెళ్ళైన దగ్గర నుంచి నేను కూడా వచ్చి మా వారితో పాటు కలిసి ఈ గుడిని దర్శనం చేసుకుంటాను. ఇక్కడ ఆంజనేయ స్వామికి మనం ఏదనుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుందని మన నమ్మకంతో అనుకుంటే కంపల్సరీ జరుగుతుందని అందరూ విశ్వాసంతో నమ్ముతారు. అందుకని మేము ప్రతి నెలలో ఒక్కసారైనా ఈ ఆంజనేయ స్వామిని మేము దర్శించుకుంటాము. ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. గుడి అంతా చాలా వైభవంగా ఉంది. అసలుకి ఎంత ఒక పక్క భక్తులు రద్దీ ఇంకా వస్తూనే ఉన్నారు. మాకైతే ఏమీ రిస్క్ అనిపించలేదు. ఎందుకంటే అసలు గుడిలో నిల్చున్నంతసేపు స్వామివారి దర్శనం కోసం నిల్చున్నప్పుడు ఏమీ చికాకు కూడా అనిపించలేదు. చాలా ప్రశాంతంగా ఉంది. అంత లైన్లు ఉన్నా కూడా మాకేమి ఇబ్బంది అనిపించలేదు. ఒకేసారి దర్శనం అయిన వెంటనే చాలా మనసు ప్రశాంతంగా అనిపించింది. కొత్తపేట ఆంజనేయ స్వామి టెంపుల్ అంటే అంత పవర్ఫుల్ అనమాట. గుడిలో ఉన్నంతసేపు మనకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మనం అసలు చెప్పలేము. నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు గుడిలోంచి అంతమంది జనాలు ఉన్నా సరే నాకు గుడిలోంచి బయటికి రావాలనిపించలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్.